వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్రం నుంచి పారిపోయారు అని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్కన పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదానీ, ఆల్మియా సిమెంట్కి సంబంధించి డాల్మియాస్, జిందాల్కి సంబంధించి నవీన్ జిందాల్, ఓబరాయ్కి సంబంధించినటువంటి ఓబరాయ్స్, బంగారు సిమెంట్కి సంబంధించి సంజయ్ బంగర్ గారు, సెంచురీ ప్లైవుడ్కి సంబంధించి బజాంగా గారు, సైంట్ టెక్నాలజీకి సంబంధించి బివిఆర్ మోహన్ రెడ్డి గారు, ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు. ఆ రోజు వేదిక మీద అంతా కూడా బిజినెస్ లీడర్స్ కూర్చున్నారు. అంతా కూడా మంత్రులుగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను, ఫైనాన్స్ మినిస్టర్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో పాటు మేము ఇరువురు తప్ప ఇంకెవరు కూడా స్టేజ్ మీద లేరు. ఎందుకంటే అందరూ వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఉన్నారు. అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలని రాష్ట్రం